ఇంతటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి కనీసం వీళ్ళకందరికి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు, తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీళ్లు లేవు, రిలీఫ్ క్యాంపులు లేవు, రూపాయి డబ్బు ఇవ్వలేదు. వీళ్ళందరూ ఎలా బతకాలని చెప్పి అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నారు. పార్టీ నుంచి మొత్తం అందరూ కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తారు. పార్టీ క్యాడర్ ఇప్పటికీ క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తా ఉంది. సీను దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన వాళ్ళందరూ కార్పొరేటర్ల స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడే ఇదే నీటిలోనే ఉన్నారు. ఈ రోజు నుంచి కాదు 2 రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాలే చేస్తా ఉన్నారు. ప్రజలకు అందుబాటులో కొద్దో గొప్ప వీళ్ళు చేయగలిగిన కాడికి ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం అనేది స్పందించాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రభుత్వం అనేది పలికితే జగన్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఉండేది, కానీ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఎప్పుడు కూడా డిస్సాటిస్ఫైడ్ గా ఎప్పుడు లేరు. ఎందుకు లేరు అని అంటే కారణం జగన్ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది, జగన్ ప్రభుత్వంలో ఒక సచివాలయ వ్యవస్థ ఉండేది. ఈ వాలంటీర్ల వ్యవస్థ, ఈ సచివాలయాల వ్యవస్థ గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మమేకమై ఉండేది. వీళ్ళందరూ కూడా వాలంటీర్లందరూ కూడా ఎప్పుడు వరద వచ్చినా ఎప్పుడు తుఫాన్ వచ్చినా వీళ్ళ సహాయ సహకారాల వల్లే గొప్పగా ఎటువంటి కంప్లైంట్స్ ప్రజల నుంచి రాకుండా సాచురేషన్ పద్ధతిలో ప్రజలకు మంచి చేయగలిగారు. తుఫాన్ వచ్చినప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి నేను చెప్పేవారు, నేను మీకు వారం రోజులు టైం ఇస్తా ఉండా, వారం రోజుల తర్వాత నేనే వస్తాను, వచ్చిన తర్వాత నేను ప్రజలతో మమేకమై నేను అడుగుతాను. ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా కలెక్టర్ మాకు పలకలేదు, కలెక్టర్ స్పందించలేదు, కలెక్టర్ వల్ల మాకు నష్టం జరిగింది అన్న మాట ఎప్పుడు వినపడకూడదు అని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చేవాడిని. మా కలెక్టర్ బాగా పనిచేశాడు, మా కలెక్టర్ మంచివాడు అనే మాట వినపడాలి అని చెప్పి గట్టిగా కలెక్టర్లకు ఎప్పుడు చెప్పేవాడిని. చెప్పిన ప్రకారం నేను ఖచ్చితంగా వారానికి వారం రోజుల తర్వాత నేను పోయేసరికి వాలంటీర్ సైన్యం అక్కడ ముందే ఉండేది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే మొత్తం పిల్లలందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు. ఆ వారం రోజుల పాటు వాళ్ళంతా కూడా ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా కలిసి ప్రతి గడపకు వెళ్ళేది. ప్రతి గడపకు వెళ్ళి సహాయ సహకారాలు అందిస్తూ మొట్టమొదటిసారిగా విధంగా ప్రతి కుటుంబానికి 2000 రూపాయలు సహాయం కూడా, ఆర్థిక సహాయం కూడా అందించిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయి అంటే అది ఒక్క జగన్ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. అటువంటి కొత్త సాంప్రదాయాలను ముందుకు తీసుకొచ్చింది మనం, వాలంటీర్ వ్యవస్థను ముందు పెట్టింది మనం. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థతో పూర్తిగా ప్రతి గడపకు కూడా సహాయ సహకారాలు అందించగలిగాము. రిలీఫ్ క్యాంపులు తుఫాను వచ్చే నాటికే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటయ్యేటివి. ముందుగానే లోతట్టు ప్రాంతంలో ఉన్న మనుషులందరినీ కూడా ముందుగానే రిలీఫ్ క్యాంపులకు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళము. రిలీఫ్ క్యాంపుల్లో అందరినీ కూడా బాగా చూసుకోవడమే కాకుండా రిలీఫ్ క్యాంపుల్లో బయటికి వెళ్ళేటప్పుడు డబ్బులు కూడా 2000 రూపాయలు డబ్బులు కూడా సహాయం కూడా ఇచ్చి పంపించిన కార్యక్రమం కూడా అప్పట్లో జరిగేది. అప్పటికి ఇప్పటికి తేడా గమనించండి. చంద్రబాబు నాయుడు కూడా కనీసం ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి కనీసం చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రతి బాధితుడు కూడా మీరంతా ఉన్నారు, నాతో పాటు మీరంతా కూడా నడుస్తా ఉన్నారు. బాధితుల దగ్గర మీరు కూడా మైకు పెడతా ఉన్నారు, బాధితులు మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు. ఒక్క బాధితుడికైనా కూడా కనీసం కానీ ఇక్కడ నుంచి మేము వస్తా ఉన్నాం, ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నారనంటే తెలియదు సార్, తెలియదన్నా, ఇక్కడ నుంచి పోవాలి, మా బంధువులు ఇళ్ళకి పోవాలనే మాట చెప్తా ఉన్నారు. కానీ కనీసం ఒక్క బాధితుడన్నా కానీ రిలీఫ్ క్యాంపులకు మేము పోతా ఉన్నాము, రిలీఫ్ క్యాంప్ అక్కడ ఉంది, రిలీఫ్ క్యాంప్ అక్కడ పెట్టారన్న మాట కనీసం ఒక్కడన్నా చెప్పాడని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్క బాధితుడన్నా కానీ చెప్పాడని అడుగుతా ఉన్నా. మీరే విన్నారు, మీరే చూశారు. ఆ బాధితుడు అడిగా ఈ 2 రోజుల నుంచి కనీసం మీకు ఏమైనా సహాయం అందిందా అని చెప్పి, కనీసం ఇంటికి వచ్చి ఎవడైనా డబ్బు ఇచ్చినాడా అని చెప్పి అడిగా. ఇంటికి వచ్చి మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరగలేదు సార్, డబ్బులు కదా దేవుడు అని చెప్పి మాటలు మీరంతా కూడా విన్నారు. దీనావస్థలో ఉన్నారు, కడుపు నిండితే చాలని బాధపడుతున్నారు. కనీసం నీళ్లు కూడా దొరకకుండా
నీళ్లు ఇస్తే అది అమృతంగా భావించే పరిస్థితిలో ఉన్నారు. అవి చూసినప్పుడు బాధ్యత పెరుగుతుంది. నేను ఆ మాటే చెప్పాను మా ఆఫీసర్లకు అందరికీ. ఈరోజు ఈ కష్టకాలం ఉన్నప్పుడు మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. మీరు ఆ పని చేయండి. నాకు రాత్రికి రేపు ఎల్లుండు 3 days మాత్రం రాజీ లేదు, 0 tolerance. అందరం కలిసి పనిచేయాలి. ఎక్కడ కూడా ఏమాత్రం కూడా అశ్రద్ధ వహించడం, నిర్లక్ష్యంగా ఉండడం, కష్టాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎమోషనల్గా మాట్లాడతారు, హిస్టరిక్గా మాట్లాడతారు. ఎందుకంటే నిన్నటి నుంచి భోజనం లేదు, కళ్ళ ముందర పిల్లలకు భోజనం పెట్టలేకపోయారు, పేషెంట్లుగా ఉండే పేరెంట్స్ని చూసుకోలేకపోయారు. అవన్నీ చూసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది, బీపీ పెరుగుతుంది, ఆవేశం వస్తుంది. అలాంటి సమయంలో మనం వాళ్ళని సముదాయించాలి, ఎప్పటికప్పుడు వాళ్ళకి గౌరవించాలి. వాళ్ళు గట్టిగా మాట్లాడినా మీరు వాళ్ళని ఏ విధంగా మెప్పించాలనో మెప్పించి మనం ఏం చేయాలనో చేయాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పాను. మా వాళ్ళు కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. నేను సర్వేలు కూడా కండక్ట్ చేసుకుంటున్నా. ఎక్కడికక్కడ ప్రజాభిప్రాయాన్ని మేము ఇచ్చినట్టు చేరాయా లేదా అని కూడా అడుగుతున్నాం. దానివల్ల కూడా నాకు సమాచారం వస్తుంది. ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని మళ్ళీ అక్కడ పంపించవలసిన నిత్యావసర వస్తువులన్నీ పంపిస్తాం. ఇది phase 1లో మేము చేసే కార్యక్రమం. ఇది అయిన తర్వాత ఎక్కడికక్కడ శానిటేషన్, ఇప్పటి నుంచే శానిటేషన్ పైన కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఒకరిద్దరు చనిపోయారు కూడా అంటున్నారు. దాన్ని కూడా, ఎందుకంటే నిన్న ఈరోజు ఈ నీళ్ళల్లో ఓసారి బయట వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు ఒకరిద్దరు చనిపోయింటే అవన్నీ కూడా అకౌంట్ ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా శ్రద్ధ పెడతాం. ఇవన్నీ చేస్తూనే శానిటేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకు పునరావాసం చేయడానికి మళ్ళీ ఏం చేయాలో అవి కూడా ఫైనలైజ్ చేస్తాం. దాన్ని కూడా తొందరలోనే కంప్లీట్ చేసి ఈ టీంతోనే టోటల్గా మళ్ళీ వాళ్ళకు ఒక నమ్మకం ఇచ్చి, మళ్ళీ ఒక భరోసా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి కదలబోతున్నాం. ఇది ఈరోజు కార్యక్రమం. కానీ ఏమీ తెలియని నాయకులు కనీసం వీళ్ళ పీరియడ్లో ఆ రోజు ఏదైతే మనం ఈ డ్రైన్, బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు. వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు. అది నేరుగా వస్తుంది, దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళ్తుంది, అది కూడా తెలిసి ఉండదు. లేకపోతే కొల్లేరుకు పోతుంది. తెలియాలని లేదు, కనీసం తెలుసుకోవాలని ఉండాలి. అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి. ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్లు పంపించామంట. ఏం మాట్లాడతారండి? ఎంత అజ్ఞానం, లేకపోతే విచ్చలవిడితనం. ఏది చెప్పినా నమ్మతారని, ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని. వచ్చింది వర్షాలు, నిన్న రాత్రి జరిగింది. తెల్లవారే కొందుకు అందరూ పరిగెత్తి ఎక్కడెక్కడుందో అన్ని జిల్లాల్లో కూడా ఫుడ్ పాకెట్స్ తయారు చేసి కొన్ని ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నాం, కొన్ని తెప్పిస్తున్నాం. ఇక్కడ హోటలర్స్కి అందరికీ చెప్పాను, ఇది మీ బాధ్యత. గవర్నమెంట్ ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, కమాండ్ చేస్తున్నాం, ఆదేశాలు ఇస్తున్నాం. ఎవ్వరికి ఎగ్జంప్షన్ లేదు. మీరు ఇన్ని లక్షల పాకెట్లు చేయాలంటే చేయాల్సిందే. మీరు సప్లై చేయమని ఆదేశాలు ఇచ్చాం. ఎందుకు, దేనికోసం? ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇది మా ఇంట్రెస్ట్ కాదు. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అయినప్పుడు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఒక విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. ఎంతవరకు హ్యూమన్లీ పాసిబులో అన్నీ చేస్తున్నాం. బోర్డ్స్ తెప్పించాం, మనుషులు తెప్పించాం, ఫుడ్ అంతా సప్లై చేయించాం. సెక్రటరియేట్ మొత్తం ఈరోజు మీరు చూస్తే
కలెక్టరేట్ ని సెక్రటరియట్ గా చేసుకుని చీఫ్ సెక్రటరీ మొదలుకొని చీఫ్ మినిస్టర్ మొదలుకొని ఇక్కడే ఉన్నాం. దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు.